అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో అర్థశాస్త్రంలో ఉన్నటువంటి వృద్ధి భావనల గురించి చూస్తున్నాము. సో ఈ వీడియోస్ అందరూ కూడా మీరు ఆల్రెడీ కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు, వీడియోస్ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు వృద్ధి టాపిక్ మీద, అంటే ఎకనామిక్ గ్రోత్ మీద టాపిక్ చెప్పమని చెప్పారు. కాబట్టి మీ కామెంట్స్ బేస్ చేసుకొని మీ క్లాస్ చెప్తా ఉన్నాను. సో మరి ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మరి అర్థశాస్త్రము, ముఖ్యంగా ఈ అర్థశాస్త్రం అనేది ఎకనామిక్స్ అంటాం. సో ఈ ఎకనామిక్స్ అనే పదం అనేది ఈ ఆంగ్ల పదం, ఎకనామిక్స్ అనేది ఆంగ్ల పదం. ఈకోనామిక్స్ అనేటువంటి గ్రీకు భాష పదం తీసుకోవడం. అంటే ఇక్కడ ఎకనామిక్స్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఆంగ్ల పదాన్ని ఏ భాషా పదం అంటాడు, ఏ భాషా పదం అంటే ఇక్కడ గ్రీకు భాషా పదము, ఏ భాషా పదము, గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది. అంటే ఈకోనామిక్స్ అంటాం, ఈకోనామిక్స్. ఇక్కడ ఈకోనామిక్స్ అంటే గ్రీకు భాషలో దీని అర్థం ఏంటంటే గృహ నిర్వహణ అంటాం. గృహ నిర్వహణ అనేది గ్రీక్ భాషలో దాని యొక్క అర్థం. మరి అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? అర్థశాస్త్ర పిత అవసరం అంటే ఆడమ్ స్మిత్. ఎవరండి? ఆడమ్ స్మిత్. అంటే ఈయన ముఖ్యంగా ఆడమ్ స్మిత్ ఏం చెప్పాడంటే సంపద నిర్వచనం చెప్పిండు. సంపద నిర్వచనం చెప్పిండు. 1776వ సంవత్సరంలో 1776లో ఇక్కడ ఆయన ఒక గ్రంథం రాసిండు. అంటే వెల్త్ ఆఫ్ నేషన్, అన్ ఎంక్వైరీ ఇంటు ద నేచర్ ఆఫ్ కాజ్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్ అటువంటి గ్రంథం రాసి అర్థశాస్త్ర పిత ఇవ్వాల్సారంటే ఆడమ్ స్మిత్. ఎవరండి? ఆడమ్ స్మిత్. మరి ఇక్కడ ఆడమ్ స్మిత్ ఏమంటాడంటే సంపద నిర్వచనం గురించి చెప్తాడు. సంపద అనేది మొదటి భావన వ్యక్తికి, అంటే ఈ యొక్క వ్యవస్థలోని మొదటగా దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడంటే సంపద ప్రాముఖ్యత. కాబట్టి ఏమవుతారంటే ఇక్కడ ఆడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు. మరి అర్థశాస్త్రం యొక్క ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? అంటే ఆధునిక అర్థశాస్త్ర పిత ఎవరు సార్ అంటే ఇక్కడ జేఎం కీన్స్. ఎవరండి? జేఎం కీన్స్. ఈ యొక్క జేఎం కీన్స్ ఎవరు సార్ అంటే జేఎం కీన్స్. ఇక్కడ జేఎం కీన్స్ ఎవరు సార్ అంటే ఈయన ముఖ్యంగా జేఎం కీన్స్ అనేటువంటి వ్యక్తి. జేఎం కీన్స్ ఈయన ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు. ఈయన ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఆ ఆర్థిక మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే జేఎం కీన్స్ అండి. జేఎం కీన్స్. మరి ఈయన ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, అనేటువంటి గ్రంథం రాసేవాళ్ళు అంటే జేఎం కీన్స్. మరియు జేఎం కీన్స్ ఇంకా ఇదేంటి సార్ అంటే ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పిత. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పిత. మరి ఇది గుర్తుపెట్టుకోవాలని చాలా ఇంపార్టెంట్. జేఎం కీన్స్. అర్థశాస్త్ర పితామహుడు అండి ఆడమ్ స్మిత్, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అండి జేఎం కీన్స్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పితామహుడు అండి జేఎం కీన్స్. అదేవిధంగా ఇక్కడ మనకున్నటువంటి అర్థశాస్త్రాల్లో మనము 1933లో రాగ్నర్ ఫిష్ ఏం చేశాడంటే ఇక్కడ అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా వేసాడు. అంటే సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూలార్థశాస్త్రము. మరి సూక్ష్మ అర్థశాస్త్రం పితామహుడు ఎవరు అంటే సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? సూక్ష్మ అర్థశాస్త్ర పిత. మరి సూక్ష్మ అర్థశాస్త్ర పిత ఎవరు అంటే మార్షల్ అండి, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్ సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు. మరి స్థూల అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? స్థూల అర్థశాస్త్ర పిత. మరి స్థూల అర్థశాస్త్ర పితామహుడు అంటే ఇక్కడ జేఎం కీన్స్. అందుకనే ఇతన్ని ఏమంటారంటే జేఎం కీన్స్ను ఏమంటారంటే ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఎందుకంటే సూక్ష్మ అర్థశాస్త్రం అనేది కొన్ని యూనిట్ల గురించి తెలియస్తుంది. వివిధ వ్యక్తులు మరియు ఒక్కొక్క యూనిట్ తెలియసేది సూక్ష్మ అర్థశాస్త్రము. వినియోగము, సంపద, ఒక్కొక్క అంశాన్ని గురించి తెలియసేది సూక్ష్మార్థశాస్త్రము. స్థూలార్థశాస్త్రం అనేది సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, సమిష్టి భావనల గురించి తెలియజేసేది ఏంటంటే స్థూల అర్థశాస్త్రము అని చెప్పిన వ్యక్తి జేఎం కీన్స్. మార్షల్ ఏమో సూక్ష్మ అర్థశాస్త్రం చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇది అర్థశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాథమిక భావనల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ వృద్ధి అనేటువంటి భావన, అసలు చాలామంది ఏమంటారంటే సార్ వృద్ధి గురించి చెప్పండి,
సో ఇక్కడ వృద్ధి అనేటువంటి భావన, వృద్ధి అంటే ఏంటంటే ఇక్కడ ఆర్థిక వృద్ధి అంటాం. దీన్ని ఏమంటారంటే ఆర్థిక వృద్ధి. వృద్ధి అనేది అంటే పరిమాణాత్మక మార్పు తెలియస్తుంది. వృద్ధి ఏం తెలియస్తుంది? సో పెరుగుదలను తెలియస్తుంది, పెరుగుదల. ఇంకా ఏం తెలుస్తుంది అంటే పరిమాణాత్మకమైనది, అంటే ఇక్కడ పరిమాణాత్మకమైనది. సో పరిమాణాత్మకమైనది ఏం సరే అంటే ఇక్కడ సో వృద్ధి అనేటువంటి భావన. ఈ ఆర్థిక వృద్ధి అంటే వస్తు ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదల. ఆర్థిక వృద్ధి అంటే ఏంటంటే వస్తు ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల లేదా సో వస్తు ఉత్పత్తిలో వచ్చేటువంటి పరిమాణాత్మక మార్పు అంటారు. సో వస్తు ఉత్పత్తిలో వచ్చేటువంటి పరిమాణాత్మకమైన మార్పును కూడా ఏమంటారు అంటే ఆర్థిక వృద్ధి అంటాం. ఈ ఆర్థిక వృద్ధి అనేది ఏ దేశాలలో ఉంటుంది? సో ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధి ఏ దేశాలండి? అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించేది ఏంటంటే ఈ యొక్క వృద్ధి అనేటువంటి భావన. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇక్కడ వృద్ధి అనేది ఏ దేశాల్లో కనిపిస్తుంది? అభివృద్ధి చెందిన దేశాల్లో, అంటే డెవలప్డ్ కంట్రీలో కనిపించేది ఆర్థిక వృద్ధి సిద్ధాంతము. ఓకే, నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి అంటాడు. ఏమంటాడండి? ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి. మరి ఆర్థిక అభివృద్ధి ఏంటంటే వస్తు ఉత్పత్తి పెరుగుదలతో పాటు సాంకేతిక సంస్థాగత మార్పులతో కూడినది. అంటే సో వస్తు ఉత్పత్తి పెరుగుదల పాటు సాంకేతిక సంస్థాగత సో మార్పులతో కూడినది, గుణాత్మక మార్పు తెలియజేసేది ఆర్థిక అభివృద్ధి తెలియజేస్తుంది. అంటే వస్తు ఉత్పత్తితో పాటుగా సాంకేతిక సంస్థాగత మార్పులతో కూడినది ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి ఏ దేశాల్లో ఉంటుందండి? అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించేది అంటే ఈ ఆర్థిక అభివృద్ధి భావన. సో ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాతనే మనకి ఏం జరుగుతుంది? ఆర్థిక వృద్ధి సాధిస్తాం. అంటే ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత ఆర్థిక వృద్ధి సాధిస్తాం. అంటే ఫస్ట్ అనేకమైనటువంటి సో సంస్థాగత సాంకేతిక మార్పులు జరిగిన తర్వాత ఏమొస్తుంది? ఆర్థిక వృద్ధి వస్తుంది అనేటువంటి భావన. ఫస్ట్ ఏం జరుగుతుంది? ఆర్థిక అభివృద్ధి, తర్వాత ఆర్థిక వృద్ధి. ఓకేనా? నెక్స్ట్ మరి వృద్ధి మరియు అభివృద్ధి యొక్క భావనల మీద మరి ఆర్థిక అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందండి? ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ? సో వృద్ధి అనేది చేరుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఆర్థిక అభివృద్ధి చేస్తామో ఆ తర్వాతనే ఇక్కడ వృద్ధిని చేరుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చార్లెస్ కిండెల్, ఇవి ఇంపార్టెంట్. చార్లెస్ కిండెల్ బర్గర్ ఏం చెప్పాడంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఒక గ్రంథంలోని సో ఎప్పుడు రాసండి 1958 ఎకనామిక్ డెవలప్మెంట్. ఎవరు? సో చార్లెస్ కిండెల్ బర్గర్ యొక్క రచన ఏంటి? ఎకనామిక్ డెవలప్మెంట్. సో 1958లో ఈయన ఏమంటాడంటే వృద్ధి ఆర్థిక అభివృద్ధి భావనల గురించి 2 మాటలు చెప్పిండు. ఏ మాటలు అంటే వృద్ధి అంటే ఏంటి అంటే మనిషి శారీరక పెరుగుదలతో ఉన్నటువంటి మార్పు, మనిషిలో శారీరక పెరుగుదలతో పోల్చడం జరిగింది. మనిషి యొక్క శారీరక పెరుగుదలతో పోల్చాడు దేన్ని? వృద్ధిని. సో ఆర్థిక అభివృద్ధి ఎలా పోల్చాడంటే సో ఎవరో చార్లెస్ కిండెల్ బర్గర్ ఏం చేశాడంటే మనిషి యొక్క శారీరక మరియు మానసిక అంశాలను పోల్చడం జరిగింది. అంటే శారీరక మానసిక అంశాలతో పోల్చింది ఆర్థిక అభివృద్ధి. కేవలం మానసిక అంటే ఇక్కడ చూడండి, మనిషి శారీరక పెరుగుదల తెలియజేసేది ఏంటంటే అది వృద్ధి. శారీరక పెరుగుదల తెలియజేసేది వృద్ధి. సో మానసిక మరియు శారీరక మానసిక అంశాలు తెలియజేసేది ఆర్థిక అభివృద్ధి అని చెప్పిన వాళ్ళు ఎవరండి? సో చార్లెస్ కిండెల్ బర్గర్ అనే విషయము గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి అనేటువంటి అంశం గురించి పూర్తిగా అవగాహన వచ్చినట్లయితే ఆర్థిక వృద్ధి అనేటువంటి అంశం, ఆర్థిక వృద్ధి అంటే ఏంటంటే దేశంలో వస్తు సేవల ఉత్పత్తులు పెరుగుదల. దేనిలో కావాలి? ఇక్కడ దేశంలోని వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను తెలియజేస్తుంది. అంటే దేశంలోని వస్తువుల ఉత్పత్తి పెరుగుదల తెలియజేస్తుంది అంటే దాన్ని ఆర్థిక వృద్ధి అంటాం. ఇది ఏ దేశాల్లో ఉంటుంది? అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుందండి. అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుంది. ఇది పరిమాణాత్మక మార్పు తెలియస్తుంది. ఇది సంకుచితమైనది. ఆర్థిక వృద్ధి అనేది ఏకముఖమైనది. అంటే ఇది ఎలా ఉంటుందంటే సో ఆర్థిక వృద్ధి అనేది ఏకముఖం కలిగి ఉంటుంది. ఏకముఖం కలిగి ఉంటుంది. ఇది సంకుచితమైన భావన కలిగి ఉంటుంది.
అని ఇక్కడ ఆర్థిక వృద్ధి అనేది సంకుచితంగా అంటే ఇది స్వల్పకాలం సంబంధించింది. ఆర్థిక వృద్ధి అనేది స్వల్పకాలం సంబంధించింది. సో ఇంకా చెప్పాలంటే మరి ఇక్కడ సో ఇక్కడ ఏమన్నాడంటే దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూలోత్పత్తిలో వచ్చే పెరుగుదలను కూడా సో ఇక్కడ ఆర్థిక వృద్ధి అని కూడా చేయవచ్చు. అంటే దీర్ఘకాలంలో ఎక్కడ తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదల, ఇది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఆర్థిక వృద్ధి అంటాం. మరి ఇక్కడ వృద్ధి రేటు అంటే ఏమన్నాడు? వృద్ధి రేటు అంటే ఏంటంటే వార్షిక జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఆధారంగా, దీని ఆధారంగా అన్నాడు వార్షిక జాతీయ ఆదాయం. సో జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల విలువ మొత్తాన్ని జాతీయ ఆదాయం. వార్షిక అంటే ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి జాతీయ వృద్ధి రేటు ఆధారంగా ఆర్థిక వృద్ధి రేటు లెక్కిస్తారు. దేని ఆధారంగా లెక్కిస్తారండి? సో దీని ఆధారంగా ఈ యొక్క వృద్ధి రేటును లెక్కించడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకునే వృద్ధి రేటును చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వృద్ధి రేట్ యొక్క సూత్రం చూసినట్లయితే G1 అంటే గ్రోత్ రేట్ అండి. G1 అంటే ఏంటంటే ఇక్కడ ఇది వృద్ధి రేట్ తెలియజేస్తుంది. G1 అంటే గ్రోత్ రేట్ అన్నట్టు. సో QT అంటే ఇక్కడ QT మైనస్ 1 సో బై QT మైనస్ 1 ఇంటూ 100. అంటే ఈ వృద్ధి రేటు మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలా అంటే ఇక్కడ ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి మైనస్ గత సంవత్సరం ఉత్పత్తి బై ఏం చేస్తున్నాం? ఇక్కడ గత సంవత్సరము ఉత్పత్తి చేస్తాం ఇంటూ 100 చేస్తే వృద్ధి రేటు తెలుస్తుంది. అంటే చూడండి ఇక్కడ సో దీని డెఫినేషన్ వృద్ధి రేటు G1 గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు QT మైనస్ 1 బై QT అంటే QT మైనస్ 1 బై ఇంటూ 100 అన్నాం. ఇక్కడ ఏంటంటే సో QT ఏం తెలుస్తుంది? ప్రస్తుత సంవత్సరం ఉన్నటువంటి ఉత్పత్తి ఎంత ఉంది. సో QT మైనస్ 1 అంటే QT మైనస్ 1 ఇక్కడ దీన్ని ఏం చేస్తుంది అనేసి అంటే గత సంవత్సరంలో ఉత్పత్తి ఎంత ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ రెండింటిని తీసేసి సో గత సంవత్సరంలో ఉత్పత్తి చేస్తున్నాం. అంటే ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి ఇక్కడ ఇది ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి మైనస్ గత సంవత్సరం ఉత్పత్తి సో బై గత సంవత్సరము ఉత్పత్తి ఇంటూ 100 చేస్తే వృద్ధి రేటు తెలుస్తుంది. వృద్ధి రేటు అనేది తెలవడానికి ఎందుకంటే ఎంత సాధించాము, గతంలో ఎంత ఉంది ప్రస్తుతం తీసేసి కాబట్టి సో ఎంత సాధించామని తెలుస్తుంది. కాబట్టి అది వృద్ధి రేటు సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? సో ఆర్థిక అభివృద్ధి అనేది ఏ దేశాలలో ఉంటుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలోని చెందుతున్నా సో అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఈ ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సో ఆర్థిక అభివృద్ధి దేశాలలో పేదరికము నిరుద్యోగము ఆదాయ అసమతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి అసలు ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటంటే దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటుగా, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ మధ్యకాలంలో డెఫినేషన్ కూడా సరి అయిన మీ అంశం అడుగుతున్నారు కాబట్టి ఉత్పత్తి పెరుగుదలతో పాటుగా వ్యవస్థపూర్వక అంటే వ్యవస్థాపూర్వక మరియు సాంకేతిక మార్పుతో కూడినటువంటి గుణాత్మక మార్పును ఏమంటారంటే ఆర్థిక అభివృద్ధి అంటాము. అంటే దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థపూర్వక సాంకేతిక మార్పులతో కూడినటువంటి గుణాత్మక మార్పులు ఉంటాయి, అదేవిధంగా వ్యవస్థపూర్వక మార్పులు ఉంటాయి, సాంకేతిక మార్పులు ఉంటాయి. వీటన్నింటినీ కలిపితే ఏమంటే ఆర్థిక అభివృద్ధి అంటాం. సో ఇక్కడ ఆధునిక ఆర్థిక వృద్ధి రచయిత ఎవరండి? ఆధునిక ఆర్థిక వృద్ధి రచయిత ఎవరంటే సైమన్ కుజినట్స్. ఈయన వృద్ధి సిద్ధాంతాలలోని ఆధునిక ఆర్థిక వృద్ధి చెప్పిన వ్యక్తి ఎవరంటే ఆధునిక ఆర్థిక వృద్ధి రచయిత ఎవరంటే సైమన్ కుజినట్స్ అండి. మరి ఇక్కడ ఈ ఆర్థిక అభివృద్ధి మీద క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వాళ్ళలో ఆర్థిక వృద్ధికి సంబంధించిన భావన గుర్తించండి. సో సింపుల్గా మీకు షార్ట్ కట్లో వీటి మీద క్లియర్గా అర్థం. అసలు ఆర్థిక వృద్ధి అంటే గ్రోత్ రేట్, ఇది గ్రోత్, ఇది ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది గ్రోత్ అంటాం అంటే ఎకనామిక్ గ్రోత్ అంటాం, ఇది ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల తెలిసేది, ఇది గ్రోత్ రేట్ అంటే ఆర్థిక వృద్ధి. ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత సాంకేతిక మరియు అవస్థాపక మరియు వ్యవస్థాపక మార్పులు తెలియజేసేదాన్ని ఆర్థిక అభివృద్ధి అంటాం. సో ఇక్కడ ఈ ఆర్థిక వృద్ధి అనేది ఇక్కడ ఏ దేశాల్లో ఉంటుంది? ఆర్థిక వృద్ధి అనేది సో అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది. మరి ఇక్కడ ఆర్థిక అభివృద్ధి ఏ దేశాల్లో ఉంటుందండి? అభివృద్ధి
చెందుతున్న దేశాలలో ఉంటుంది. చెందుతున్న దేశాలలో, ఏ దేశాలలో? చెందుతున్న దేశాలలోని ఈ ఆర్థిక వృద్ధి అనేది పరిమాణాత్మకమైనది. ఎలాంటిదండి? ఇది ఒక పరిమాణాత్మక మార్పు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ దీన్ని కొలవచ్చు. అంటే ఈ ఆర్థిక వృద్ధి అనేది ఆర్థిక వృద్ధి అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పరిమాణాత్మకమైనది. ఆర్థిక అభివృద్ధి అనేది ఎలా అంటే గుణాత్మకమైనది. మరి ఇక్కడ ఇది ఏకముఖం, అంటే ఇక్కడ ఒకే అంశానికి సంబంధించింది, అంశాలకు సంబంధించిన మాత్రం ఉంటుంది. సో ఆర్థిక అభివృద్ధిలో బహుముఖం అంటే అనేక భావనలు ఉంటాయి. అంటే సో పేదరికము, సో ఆదాయ అసమానతలు, మరియు దీనిలో ఉన్నటువంటి సో నిరుద్యోగము, సో అదేవిధంగా అనేకమైన అంశాలతో సంబంధం ఉంటుంది. ఇది బహుముఖమైనది. మరి ఇక్కడ సంస్థాగత, సాంకేతిక, రోడ్డు రవాణా అన్ని అంశాలు కూడా బహుముఖ అంశాలతో సంబంధం ఉంటుంది కాబట్టి అది బహుముఖమైనది. ఇది ఏకముఖ అంశము. ఓకే, అంటే కేవలం వస్తుత్పత్తి ఒకటే మాత్రం సంబంధించింది కాబట్టి ఇది ఏకముఖము, అది బహుముఖము. మరి ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది అంటే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అనే అంశము. సో కాబట్టి ఆర్థిక అభివృద్ధికి సో తేడాల మీద మనకు ప్రశ్నలు అడుగుతాడు. సో ఎలా అడుగుతాడు? క్రింది వాటిలో సరి అయినవి ఏ సరి అయితే బి సరి అనేది అనే అంశాల మీద క్వశ్చన్ అట్లే అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి అనేది ఎలాంటి సార్ అంటే ఇది సంకుచితమైనటువంటి భావన. అంటే సంకుచితమైన భావన అంటే ఇక్కడ న్యారో థింకింగ్ ఉంటుంది, న్యారో సిస్టమ్ ఉంటుంది ఎకనామిక్ గ్రోత్లో. ఇక్కడ ఆర్థిక వృద్ధి అనేది విస్తృతమైన భావన కలిగి అంటే అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి అది విస్తృతమైన భావన కలిగి ఉంటుంది. అంటే విశాలమైనది ఇది. సో ఇక్కడ సంకుచితమైన భావన ఇది విశాలమైనది. ఇది పంపిణీని సూచించదండి. ఆర్థిక వృద్ధి అనేది సో పంపిణీ సూచించదు. ఎందుకంటే పంపిణీ ఏ విధంగా ఎక్కడ జరిగిందని సూచించదు. కానీ ఇక్కడ ఎక్కడ పంపిణీ జరిగింది, ఎవరికి పంపిణీ జరిగింది, ఎలా పంపిణీ జరిగింది అనే అంశాలు సూచించేది ఆర్థిక వృద్ధి. ఇక్కడ స్వల్పకాలంలో వచ్చేటువంటి మార్పును కంప్లీట్గా తెలుస్తుంది. స్వల్పకాలంలో మార్పు సాధించదు కాబట్టి స్వల్పకాలంలో అభివృద్ధి సాధించదు. ఈ స్వల్పకాలం అంశం సంబంధించింది. సో ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలం సంబంధించిన అంశం. ఇక్కడ కొలవచ్చు. ఎందుకు కొలవచ్చు? ఇది పరిమాణాత్మకమైనది కాబట్టి పరిమాణాత్మకం అంటే ఇక్కడ పరిమాణంగా ఉంటుంది కాబట్టి ఇది కొలవడానికి అవకాశం ఉంటుంది. ఇది కొలవలేము ఎందుకంటే ఇక్కడ గుణాత్మక మార్పులు ఉన్నాయి, సాంకేతిక మరియు గుణాత్మక మార్పులు ఉన్నాయి. సో కాబట్టి వాటిని కొలవడానికి అవకాశం లేదు, కొలవలేము. ఆర్థిక వృద్ధిని కొలవవచ్చును. ఇక్కడ ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి సాధించింది కాబట్టి సో ప్రభుత్వ ప్రమేయంతో ఎక్కువ సంబంధం లేదు, తక్కువ ప్రమేయం ఉంటుంది. సో ఇక్కడ వెనుకబడి అంటే ఇక్కడ ఏంది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి దానికి వేరే రకాల అభివృద్ధి భావనలకు ప్రభుత్వ ప్రమేయము అవసరము. ప్రభుత్వ ప్రమేయం అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ ఆదాయంతో అంచనా వేస్తారు ఆర్థిక వృద్ధి. ఎలా వేస్తారు? ఆదాయంతో అంచనా వేస్తారు. కేవలం ఒకటి అంటే ఆదాయం ఎక్కువగా ఉందో అది ఆర్థిక వృద్ధి. మరి ఇక్కడ ఈ ఆర్థిక వృద్ధి ఏంటంటే సో గుణాత్మకమైన నిరుద్యోగము, పేదరికము మరియు జీవన ప్రమాణం అనేక అంశాలను తీసుకోవడం జరుగుతుంది. సో ఆర్థిక వృద్ధి ఎలా మనం అంటే గుణాత్మక అంశాలు, అందులో నిరుద్యోగం ఎంత ఉంది, సో పేదరికం రేట్ ఎంత ఉంది, సో జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది అనే అంశాలను బీట్ చేసుకొని ఆ దేశం ఆర్థిక అభివృద్ధి తెలియజేస్తాము. ఇక్కడ కేవలం ఆదాయంతో మాత్రమే ఆర్థిక వృద్ధిని తెలియజేస్తాం. ఇది ఆర్థిక వృద్ధికి, ఎకనామిక్ గ్రోత్కు, ఎకనామిక్ డెవలప్మెంట్కు ఉన్నటువంటి సో చిన్న డిఫరెన్సెస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి. మరి ఆర్థిక వృద్ధి ఏ దేశాల్లో ఉంటుందని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. మరి వాటికి ప్రధాన ఆధారాలు ఏంటి అంటే ఏటిని ఆధారాలను బేస్ చేసుకొని ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. సో ఇక్కడ ఏమి ఆధారాలు ఉన్నాయి సరే అంటే ఈ ఆర్థిక అభివృద్ధికి ఉన్నటువంటి ఆర్థిక కారణాలు, ఇందులో రెండు కారణాలు ఉండే, ఒకటి ఆర్థిక కారణాలు, ఆర్థికేతర కారణాలు. కాబట్టి మనకి ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వాళ్ళలో ఆర్థిక అభివృద్ధి ఆర్థిక కారణాలు తెలియజేయండి, లేదా ఆర్థిక అభివృద్ధి ఆధారాల్లో ఆర్థికేతర కారణాలు ఏంటో చెప్పండి అంటాడు. అంటే సరి అని ఏదంటే గుర్తించమంటాడు. కాబట్టి సో ఇక్కడ ఆర్థిక కారణాలలో సహజ వనరులు ఏంటండి? సహజ వనరులు అంటే ఆ సహజ వనరులు అంటే భూమి ఏ విధంగా ఉంది, ఖనిజాలు, భూమి సహజం అంటే ఇక్కడ మన నీరు, ఇవన్నీ కూడా సహజ వనరులు ఎలా ఉన్నాయి అనేది ఆ యొక్క అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ సో భూమి యొక్క భూమి సారవంతమైనదా, నెక్స్ట్ అంటే నేలలు భూమిలో ఉన్న నేలలు, తర్వాత ఖనిజాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క సో అభివృద్ధి ఎక్కువ సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సహజ వనరులు అనేది ప్రధాన అంశం. నెక్స్ట్ మానవ మూలధనం. ఈ మానవ మూలధనం ఏంటంటే సో ఇక్కడ మానవులు కూడా మంచి నైపుణ్యం కలిగి ఉన్నారా, నైపుణ్యం లేని వారు ఉన్నారా అనేటువంటి అంశం కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఒక కారకం అవుతుంది. నెక్స్ట్ మూలధన
కల్పన అంటే ఇక్కడ సో ద్రవ్యం అనేది డబ్బు అనేది సో పెట్టుబడి పెట్టడానికి కావాల్సినటువంటి ద్రవ్యం ఉందా లేదా, ఇది లేకపోయినట్లయితే సో ఇది ఒక ఆధారం, ఇది ఒక ఆధారం అంటే ద్రవ్యం అనేది ఆధారం లేకుంటే ఈ మూలధన కల్పన తక్కువ ఉన్నట్లయితే ఆ దేశం అనేది సో తక్కువ స్థాయి అభివృద్ధి జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అంటే కొత్త కొత్త నూతన టెక్నాలజీ వాడడం, అలా వాడడానికి కూడా ఇది ప్రధాన కారకం ఉంటుంది. వ్యాపారంగా నెక్స్ట్ సహాయ అంశాలు అనేది కూడా ఇవన్నీ ఆర్థిక కారణాలు. మరి ఆర్థికత కారకాలు ఏంటి అని చూసినట్లయితే సాంకేతిక ఆచార వ్యవహారాలు అనేది ఆర్థికత కారణాల కింద వస్తుంది. అంటే సాంస్కృతిక దృక్పథాలు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కళలు, సంస్కృతి, అదేవిధంగా ఇది రంగమైనటువంటి ఆర్ట్స్ అనేటువంటి అంశాలన్నీ కూడా ఇవి సాంస్కృతిక దృక్పథాల కిందకి వస్తుంది. మరియు వారి యొక్క ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ సాంస్కృతిక దృక్పథాల కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ రాజకీయ పరిస్థితులు, ఆ దేశంలో రాజకీయ నాయకులు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు లేదా అభివృద్ధి కుంటుపడడానికి పాటుపడుతురా. సో అభివృద్ధి ప్రమేయానికి ప్రధాన కారకులు ఏంటంటే ఇక్కడ ఆర్థికేతర కారకాలలో సో రాజకీయ పరిస్థితులు కూడా ప్రధానంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఆధారాలు, ఇవి ఆధారాలు సరైన లేనట్లయితే ఆ అభివృద్ధి సాధించలేము. నెక్స్ట్ నైతిక విలువలు అంటే ఆ దేశంలో పూర్తిగా అవినీతిమయమైంది అనుకోండి, అవి ఇక్కడ ఆర్థిక కారకాలలో నైతిక విలువలు అనేది సాధించినప్పుడు ఆర్థిక విలువ సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి అల్పాభివృద్ధి దేశాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో వెనకబడిన దేశాలు లేదా అల్పాభివృద్ధి దేశాలు అంటాం. కొన్నిసార్లు ఎగ్జామ్లు ఎలా అవుతారంటే ఈ క్రింది వాళ్ళలో అల్పాభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు గుర్తించండి అంటాడు. అంటే అల్పాభివృద్ధి చెందినటువంటి దేశాల లక్షణాలను గుర్తించమని అన్నప్పుడు సో మీకు ఈ యొక్క లక్షణాలను బేస్ చేసుకొని మీరు గుర్తించగలగాలి. సో ప్రపంచంలో ఉన్నటువంటి దక్షిణ సూడాన్ అంటే అల్పాభివృద్ధి దేశాలు ఏంటి అంటే అల్పాభివృద్ధి దేశాలు ఏమైనా సరే అంటే సోమాలియా ఏంటండి సోమాలియా దేశం. నెక్స్ట్ దక్షిణ సూడాన్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ దేశాలు ఏంటంటే సో అల్పాభివృద్ధి దేశాలుగా చెప్పొచ్చు, అల్పాభివృద్ధిగా దేశాలు చెప్పొచ్చు. మరి ఈ అల్పాభివృద్ధి దేశాలలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయండి? సో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మూలధన కొరత ఉంటుంది ఆ దేశాలలో. సో పెట్టుబడి పెట్టడానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి సో ద్రవ్యం అనేది తక్కువగా ఉంటుంది, డబ్బు అనేది సో తక్కువగా ఉంటుంది. కాబట్టి మూలధన కొరత ప్రధానమైనది. నెక్స్ట్ ఆదాయ అసమానతలు అంటే వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతల గురించి మనకు ఇక్కడ గిని సూచించండి. గిని సూచిక. సో ఇక్కడ గిని సూచిక మరొక పేరు ఏంటంటే లారెంజ్ వక్రరేఖ అంటాం. అంటే లారెంజ్ వక్రరేఖలో ఏం చెప్పిండు? సో ఇక్కడ గిని సూచిక అనేది 0-1 మధ్య ఉంటుంది. ఎలా ఉంటుందండి? 0-1 మధ్య ఉంటుంది. అంటే 0-1 మధ్య ఉంటుంది. 0-1 మధ్య ఉంటుంది. 0 ఉన్నట్లయితే సంపూర్ణ సమానత్వము. 0 ఉంటే ఏంటి? 0 ఉంటే సంపూర్ణ సో సమానత్వము సంపూర్ణ సమానత్వం అనే అంశం తెలియస్తుంది. కాబట్టి దీని యొక్క అంశాలలో గిని సూచికలో ఆదాయ అసమానతకి తక్కువ ఎక్కువ అనే భావన గురించి ఇక్కడ తెలియడం జరిగింది. నెక్స్ట్ నిరుద్యోగత అంటే ఇక్కడ ఈ అల్పాభివృద్ధి దేశాలలో ఉన్నటువంటి వారిలో సరైనటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగత ఏర్పడుతుంది. నిరుద్యోగతకు ప్రధాన అంశాలు ఏంటి సార్ అంటే ఇక్కడ సో మాట్లాడుకుంటాం. నిరుద్యోగత గురించి ఉన్నటువంటి ప్రధాన అంశాలలో ఏంటి సార్ అంటే ఇక్కడ సో శ్రామిక వయసు అనేది ప్రధానంగా తీసుకుంటామండి. శ్రామిక వయసు. సో ఉదాహరణకు భారతదేశం చూసినట్లయితే శ్రామిక వయసు అనేది భారతదేశంలో 15 సంవత్సరాల నుంచి సో 59 సంవత్సరాలు అంటాం. అంటే భారతదేశంలో శ్రామిక వయసు ఎంత సార్ అంటే సో 15 సంవత్సరాల నుంచి ఏంటండి 15 సంవత్సరాల నుంచి శ్రామిక వయస్సు. రైట్, శ్రామిక వయసు 15 నుంచి 59 సంవత్సరాలు అనేది శ్రామిక వయసు. ఐఎల్ఓ ప్రకారము ఏం చెప్తుంది? ఐఎల్ఓ ప్రకారము సో 15 నుంచి 64 సంవత్సరాలు శ్రామిక వయసు. అంటే ఇందులో ప్రధాన శ్రామికులు ఉన్నారు. ప్రధాన శ్రామికులు అంటే ఏమన్నాము? సో ప్రధాన శ్రామికులు అంటే 183 రోజుల కంటే లేదా 6 నెలల కంటే ఎక్కువ రోజులు పనిచేసే వాళ్ళని ప్రధాన శ్రామికులని, లేదా 183 రోజుల కంటే తక్కువ రోజులు పనిచేసే వాళ్ళని ఉపాంత శ్రామికులు అన్న. కాబట్టి శ్రామిక వయస్సు అనేది ఇక్కడ తక్కువగా ఉన్నట్టయితే అల్పాభివృద్ధి దేశాలలో శ్రామిక వయస్సు ఉన్నప్పటికీ కూడా వారి సరిగ్గా నైపుణ్యాలు లేకపోవడం అవన్నీ కూడా కొరత. వ్యవసాయ రంగంలో ఉన్న ఆధిక్యత అంటే ఎక్కువ ప్రజలు దీని మీద ఆధారపడ్డారు, వ్యవసాయ రంగం మీద ఆధారపడడం. దానివల్ల సో దాని యొక్క లక్ష్యం. నెక్స్ట్ అత్యధిక జనాభా వల్ల అంటే జనాభా అనేది సో ఇక్కడ జనాభా పెరిగిపోతూ ఉంది. ఆ జనాభా పెరగడం వల్ల ఏమవుతుంది? పేదరిక పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. సో ఒకదానితో ఒకటి ఇక్కడ సమస్యలు పెరిగిపోయి ఆ దేశం అనేది అభివృద్ధి కుంటుపోవడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ వెనుకబడినటువంటి ఆర్థిక సంస్థలు. అంటే ఆర్థిక సంస్థలు అంటే వెనుకబడిన ఆర్థిక సంస్థలు, ఆ దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు అనేది సరిగ్గా పనిచేయకపోవడం, చాలా అభివృద్ధికి కుంటుపడి ఉండడం, అట్లా వెనుకబడినటువంటి ఆర్థిక సంస్థలు. వనరులు ఉన్నప్పటికీ కూడా అల్ప వినియోగం లేదా వనరులు సరిగ్గా లేకపోవడం, ఆ అల్ప వినియోగం వల్ల కూడా అది అల్పాభివృద్ధి దేశం యొక్క లక్షణం. నెక్స్ట్ ఏమన్నాడు, తక్కువ మానవాభివృద్ధి. అంటే మానవాభివృద్ధి అనే సూచికలో ఇక్కడ డెవలప్మెంట్ అంటే అక్షరాస్యత ఉండదు, ఇక్కడ విద్య లేకపోవడం, అంటే ఇక్కడ ఏంటి విద్య లేకపోవడం. మరి ఇంకోటి ఏంటి ఆరోగ్య లోపం. సో ఇక్కడ ఆరోగ్య లోపం, ఇవన్నీ లోపం వల్ల ఏమవుతుంది, తక్కువ మానవాభివృద్ధి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే విద్య లేదో ఆ దేశంలో జనాభా అధికంగా పెరుగుతుంది, ఆరోగ్య సరిగ్గా లేనట్లయితే ఆ దేశంలో సరిగ్గా పనిచేయలేకపోతే పరిస్థితి ఏర్పడుతుంది. అల్ప సాంకేతికత, అంటే ఇక్కడ సాంకేతికత అంటున్నా, అంటే సాంకేతిక అంటే ఇక్కడ టెక్నాలజీని అధునాతనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినట్లయితే తొందరగా అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. మరి తక్కువ సాంకేతిక ఉపయోగించినట్లయితే సో అంటే డెవలప్మెంట్ అనేది సో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అన్నట్టు. అలా తక్కువ తలసరి ఆదాయం, ఎందుకంటే సో ఇక్కడ అంటే మానవులు తక్కువ మొత్తంలో ఆదాయం సంపాదించినప్పుడు, ఆదాయాలు తక్కువ సమకూర్చినప్పుడు తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది. సో ఆదాయాలు రేటు పెరిగినప్పుడు, సంపద రేటు పెరిగినప్పుడు సో ఇండైరెక్ట్గా తలసరి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ తక్కువ తలసరి ఆదాయము, తక్కువ జీవన ప్రమాణం కూడా, అంటే వీరి యొక్క ఆయు ప్రమాణం కూడా తక్కువగా ఉంటుంది. జీవన ప్రమాణం వారి యొక్క ప్రమాణం కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పేదరికం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఆ దేశంలో అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. అవస్థాపన తక్కువగా ఉంటే రోడ్లు లేకపోవడము, పరిశ్రమలు లేకపోవడము, అనేకమైన పరిశ్రమలు లేకపోవడం వల్ల ఆ దేశంలో ఏమవుతుంది, డబ్బు సంపాదించలేరు. దానివల్ల పేదరికం అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ తక్కువ వ్యవస్థాపన సౌకర్యాలలో రోడ్డు, రవాణా, వైద్య సౌకర్యాలు, అంటే విద్యా సౌకర్యాలు ఇవన్నీ కూడా సరిగా లేకపోవడం వల్ల అల్పాభివృద్ధి దేశం యొక్క లక్షణం చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ తక్కువ ఆదాయ దేశాల్లో కొన్ని దేశాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, చాడ్, హ్యూమన్ కంట్రీ, సోమాలియా, సో దక్షిణ సూడాన్ అనేది ప్రధానంగా ఉన్నటువంటి తక్కువ అంటే అల్పాభివృద్ధి దేశాలు ఏంటి. సో ఆఫ్ఘనిస్తాను, చాద్ అంటాము, సో దీన్ని చాడ్ అంటాం, చాడ్. నెక్స్ట్ హ్యూమన్ సోమాలియా, దక్షిణ సూడాన్, ఇవన్నీ కూడా సో అల్పాభివృద్ధి చెందినటువంటి దేశాలు. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సిద్ధాంతాలు కూడా గుర్తుపెట్టుకోండి. మనకు వీలైతే వీటిని కూడా సిద్ధాంతం కూడా చెప్తాను, కానీ ఫస్ట్గా వాటి గురించి వాళ్ళ పేర్లు ఎవరు ఏ సిద్ధాంతం చెప్పారో చూద్దాం. బిగ్ బుష్ సిద్ధాంతం చెప్పిన వాళ్ళు వస్తారంటే రోజన్స్టీన్ రోడాన్ ఏం చెప్పాడంటే బిగ్ బుష్ సిద్ధాంతం చెప్పడం జరిగింది. సంతులిత వృద్ధి సిద్ధాంతము. ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం చెప్పిన వాళ్ళు అండి రాగ్నర్ నర్క్స్. ఇది ఎలా ఆడుతాడు, జతపరచు మీద ఆడుతాడు, ఒకటే బిట్లో 4 నిలిచి ఉండాలి. కాబట్టి బిగ్ బుష్ సిద్ధాంతము రోజన్స్టీన్ రోడాను, సంతులిత వృద్ధి సిద్ధాంతము రాగ్నర్ నర్క్స్. అసంతులిత హర్షమన్ గుర్తుపెట్టుకోవచ్చు, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అసంతులిత సిద్ధాంతము హర్షమన్. నెక్స్ట్ స్వర్ణయుగం గురించి చెప్పిన వాళ్ళు వస్తారంటే జోన్ రాబిన్సన్. అంటే అసంపూర్ణ పోటీ చెప్పిన వాళ్ళు జోన్ రాబిన్సన్. స్వర్ణయుగం గురించి చెప్పిన వ్యక్తి వస్తారంటే జోను రాబిన్సన్. ది అంతర నమూనా చెప్పింది చెనారి. నమూనాలు 2 రకాలుగా ఉంటాయనేటువంటి భావన చెప్పిన వారు చెనారి. నెక్స్ట్ హారడ్ డోమర్ సిద్ధాంతము. అంటే మనకు మొదటి పంచవర్ష ప్రణాళికలో సో హారడ్ డోమర్ నమూనా ఆధారంగా సో ఆ యొక్క మొదటి పంచవర్ష ప్రణాళికను తయారు చేశారు. కాబట్టి ఈ హారడ్ డోమర్ ఒక సిద్ధాంతం కూడా చెప్పింది. ఆ సిద్ధాంతం చెప్పిన వాళ్ళు అంటే ఇక్కడ హారడ్ డోమర్ అనేటువంటి యూరోప్ దేశస్తులు వీళ్ళు హారడ్ డోమర్. నెక్స్ట్ క్రమవృద్ధి సిద్ధాంతం. అంటే క్రమవృద్ధి, సో వృద్ధి సాధించడంలో క్రమానుగతంగా జరిగేటువంటి అంశం గురించి చెప్పిన వాళ్ళు గౌతమ్ మాధూర్ అండి. నెక్స్ట్ నవకల్పనలు, అంటే కొత్త మార్పుల గురించి తెలిసినటువంటి వ్యక్తి. అంటే ఈ నవకల్పన సిద్ధాంతం చెప్పిన వారు షుంపిటర్ అండి. ఎవరండి? షుంపిటరు. నెక్స్ట్ 4 రంగాల నమూనా చెప్పిన వ్యక్తి వస్తారంటే మహల్ నోబిస్. సో ఇక్కడ మహల్ నోబిస్ సో అంటే భారతదేశ సంఖ్యాశాస్త్ర పితామహుడుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే మహల్ నోబిస్. భారతదేశ సంఖ్యాశాస్త్ర పితామహుడు మహల్ నోబిస్ అంటారు. ఈయన ఏం చెప్పిండు, 4 రంగాల నమూనా గురించి చెప్పడం జరిగింది. సో తదుపరి క్లాస్లో మరికొన్ని అంశాలు డిస్కస్ చేద్దాము. సో అంతవరకు సెలవు, మీ రాజమౌళి సార్తో. థ్యాంక్ యూ టు ఆల్. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్.